హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. దీపావళి రోజు ఈ వీడియో కూడా నేను షూట్ చేశాను. దాన్నే 2 భాగాలుగా డివైడ్ చేశాను. అంటే ఫ్లవర్స్ హార్వెస్టింగ్ అంతా ఒక వీడియో, ఇంకా దీపావళి రోజు మేము దీపావళి ఎలా జరుపుకున్నాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మా విలేజ్లో మా ఇల్లు ఎలా ఉంది అనేది కూడా పూర్తిగా మీరు కూడా చూడవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని, అలాగే మా చిన్న ఇల్లు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎప్పట్లాగే మార్నింగ్ పూజ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇది మళ్ళీ ఈవినింగ్ పూజ అనమాట. ఈవినింగ్ అంతా కూడా మళ్ళీ దేవుడికి అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. నార్మల్గా అయితే పల్లెటూరులో దీపాలన్నీ కూడా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా పెడుతూ ఉంటారు. సో నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటానన్నమాట. అంటే బెంగళూరులో ఉంటే మార్నింగ్ కూడా పెడతాను. ఇక్కడ మార్నింగ్ అయితే ఓన్లీ ఇంటి ముందర అయితే ముగ్గు వేసుకొని చక్కగా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇల్లంతా కూడా దీపాలు అయితే పెట్టుకోవాలని చెప్పి మొత్తం అంతా కూడా రెడీ చేస్తున్నా. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇంటి నిండా దీపాలు అయితే పెట్టుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా చక్కగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే మట్టి దీపాలు తీసుకొచ్చి వాటిని కొద్దిసేపు వాటర్లో నానబెట్టిన తర్వాత చక్కగా ఒక క్లాత్తో తుడిచేసుకొని ఈ విధంగా అయితే రెండు ఒత్తులు వేసి దీపాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత ముందుగా దేవుడి రూమ్లో అయితే దీపాలు అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంటి ముందర గుమ్మాలు ఉంటాయి కదా. అంటే మాకు ఇక్కడ ఇల్లు చిన్నదే, రూములుగా ఉంటుంది డివైడ్గా. సో దానివల్ల మాకు ఏమంటే గుమ్మాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇటువైపు అటువైపు అన్ని గుమ్మాలకి కూడా దీపాలు రెండు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. అసలు నాకైతే ఈ ఇల్లు అంటే చాలా ఇష్టం. ఇల్లు అయితే చిన్నగా ఉంటుంది, కానీ చుట్టుపక్కల చెట్లు ఉండడం వల్ల, అందులోనూ మేమంతకు మేమే రెడీ చేసుకున్నాం కదా, కష్టపడి సంపాదించిన డబ్బులతో, అదేవిధంగా యూట్యూబ్ మనీ యాడ్ చేసుకొని ఈ ఇల్లు అయితే రెడీ చేసుకున్నాం. సో మేబీ దానివల్లేనేమో అందులోనూ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఇంట్లో ఉంటే. సో అందుకే ఈ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ విధంగా ఇంటి చుట్టూ దీపాలు, అదేవిధంగా గుమ్మాలకంతా కూడా దీపాలు అయితే పెడుతున్నాను. ఈ దీపాల వెలుగులో మా ఇల్లు అయితే ఇంకా అందంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మా ఊర్లో దీపాల పండగ అంటే పెద్దగా ఎవరు ఏమీ చేయరు. అదేంటో నాకు కూడా అర్థం కాదు. కాకపోతే మేము మాత్రం ఏ పండగ వచ్చినా కూడా చాలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. ఇంకా అన్ని చోట్ల అయితే దీపాలు అయితే పెట్టేశాను. ఇంకా 2 అయితే ఉన్నాయి. ఇంకా కిచెన్లో కిటికీ ఒకటైతే ఉంది, ఇంకా 2 ఉన్నాయి. సో ఈ కిచెన్లో కూడా పెడదాంలే అన్నట్లు ఆ రెండింటిని ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇదైతే మా కిచెన్ అన్నమాట. ఇది కూడా ఓల్డ్దే, మేము ఏది కొత్తగా ఏది కట్టించలేదు. పాత వాటిని కొద్దిగా పెయింట్ వేసుకొని కిటికీలు అయితే అరేంజ్ చేసుకుని ఈ విధంగా ఫ్లోర్లో అయితే మ్యాట్ అయితే వేయించుకున్నాం అన్నమాట. ఇక్కడున్న వస్తువులన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ బెంగళూరు నుంచి నేను తెచ్చి ఇక్కడ పెట్టుకున్నవే. అంటే బెంగళూరులో ముందైతే నాకు ఎక్కువగా ఉండేవి. సో వాటిని అంతగా అక్కడ అయితే అవసరం ఉండదని చెప్పి నేను డివైడ్ చేసుకొని అక్కడ కొన్ని పెట్టుకొని ఇంకా మిగతావన్నీ తెచ్చి ఈ పల్లెలో అయితే ఉంచుకున్నాను. ఎప్పుడైనా మనం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయని చెప్పి ఇలా అయితే ఉంచుకున్నా. తర్వాత ఇక్కడున్న ప్లేస్ అయితే చూపిస్తున్నాను కదా, సోఫా ఇదంతా జస్ట్ ఇదైతే ఫుడ్ తినడానికి, అలాగే కూర్చోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు
ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. ఇది ఇంటి ముందర మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. అంటే 2 గేట్లు ఉన్నాయి కదా, ఆ 2 గేట్లు అయిపోయిన తర్వాత మెయిన్ డోర్ అంటారు కదా, సో అది ఇక్కడ అనమాట. సో ఇటువైపు అటువైపు అయితే మనీ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది మా ఇల్లు మాత్రం. ఇల్లు చిన్నదా పెద్దదా అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఎంత మంచిగా ఉంచుకున్నామనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే అదే పాటిస్తాను. నేను మ్యాక్సిమం మంచిగా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఎంత కష్టమైనా సరే, ఎంత బద్ధకంగా ఉన్నా సరే ఓపిక తెచ్చుకొని మరి ఇల్లు అయితే నీట్గా క్లీన్గా అయితే ఉంచుకుంటాను. తర్వాత ఇక్కడంతా చూస్తున్నారు కదా, ఇదైతే మాకు ఇంటి ముందరైతే ఈ విధంగా చెట్లు అయితే ఉంటాయి. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనమాట. జస్ట్ ఊరికే మీకు మొత్తం అంతా కూడా చూపిద్దామని చూపిస్తున్నా, చూసేయండి. నాకు కొంచెం చెట్ల పిచ్చి కదా, సో దానివల్లే ప్లాంట్స్ అయితే ఇంట్లో కూడా ఉంచానన్నమాట, వాటర్లో వేసి మనీ ప్లాంట్ని. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే. ఇదైతే మొత్తం చిన్న రూము, అంటే ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి ఈ చిన్న రూమ్ అనమాట. దానికి ఎదురుగానే వంట రూమ్ అయితే ఉంటుంది. ఇక కొద్దిగా లోపలికి వెళ్తే ఇక్కడ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ అంటే మేము బెడ్ వేసాం కాబట్టి బెడ్రూమ్ అయింది అంతే. సో ఈ విధంగా మనకు ఏమేం కావాలో ఊరికి వెళ్ళినప్పుడు ఏవేవి యూజ్ అవుతాయో మ్యాక్సిమం నీడ్స్ ఉంటాయి కదా, బేసిక్ నీడ్స్, అవన్నీ కూడా మేము ఈ ఇంట్లో అయితే ఉంచుకున్నాం. దేవుడి రూమ్ అయితే మీరు ఆల్రెడీ చూసారు కదా, అదే మా దేవుడి రూమ్. వీడియో ఎలా అనిపించింది? మా విలేజ్లో మేము దీపావళి పండుగ అయితే చాలా బాగా జరుపుకున్నాము ఈసారి మాత్రం. ఎందుకంటే మెయిన్గా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. క్రాకర్స్ అయితే కుప్పలు తెచ్చాడు. నేను క్రాకర్స్ బ్లాస్ట్ చేసేటివి వీడియోస్ అయితే యాడ్ చేయడం లేదు, ఎందుకంటే అది యూట్యూబ్ అల్గారిథం ప్రకారం కొద్దిగా అది మానిటైజేషన్కి ఇష్యూ అవుతుందన్నమాట. సో దానివల్లే నేను ఇంకా క్రాకర్స్వి బ్లాస్ట్ అయ్యేటివి ఇక్కడ యాడ్ చేయడం లేదు. వీడియో నచ్చిందా, అలాగే మా ఇల్లు నచ్చిందా, ఏది నచ్చింది ఈ వీడియోలో అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే అభిప్రాయం నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే మరొక వీడియో చేయడానికి కూడా కొద్దిగా మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా డైలీ చూస్తూ ఉండండి. అలాగే మీ సపోర్టు నాకు ఎప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.